యోగాభ్యాసులందరికీ నమస్కారం. ఇప్పుడు ముందుగా గాయత్రి మంత్రంతో మొదలు పెడదాం. ఇది చాలా పవర్ఫుల్ మంత్రం. దీని జిస్ట్ ఏంటంటే అజ్ఞానం నుంచి జ్ఞానానికి, చీకటి నుండి వెలుతురికి మనం చివరిగా మన ప్రయాణం సుఖ సంతోషాల వైపుకి ఈ ప్రక్రియ ద్వారా చేరుకోవటమే దీని జిస్ట్. అంటే దీని కంట్రోల్ మీనింగ్ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మొదలు పెట్టాలి. ఇప్పుడు మనం సూక్ష్మ ప్రాణాయామం చేస్తాం. బాడీ స్ట్రైట్గా ఉండాలి, వెన్నెముక నిటారుగా ఉండాలి, శరీరంలో ఏ భాగం బిగించద్దు, ప్రత్యేకించి తల భాగం బిగించద్దు. శ్వాసను తీసుకున్నప్పుడు ఛాతీ ఉబ్బిస్తాం, శ్వాసను బయటికి పంపేటప్పుడు నాభి స్థానాన్ని లోపల తీసుకుంటాం. ఒక సంకల్పంతో మంచి ఆరోగ్యం పొందుతున్నాను, మంచి ఆరోగ్యంగా ఉండాలని భావంతో ప్రాణాయామం చేయాలి. ముందుగా 2 నాసికముల ద్వారా దీర్ఘశ్వాస తీసుకొని మళ్ళీ అదే 2 నాసికముల ద్వారా శ్వాసను బయటికి పంపాలి. తీసుకోవటం బయటికి పంపటమే, ఇందులో శ్వాసను బంధించేది లేదు. స్టార్ట్ చేద్దాం. 6 సార్లు చేద్దాం. 3 సార్లు 4 సార్లు నార్మల్ శ్వాస తీసుకుందాం. మళ్ళీ ఇప్పుడు ఎడమ నాసికాన్ని మూసి ఉంచి కుడి నాసికం ద్వారా దీర్ఘశ్వాస తీసుకొని మరలా అదే నాసికం ద్వారా బయటికి పంపుతాం. కుడి నాసికం ద్వారానే తీసుకుంటాం, కుడి నాసికం ద్వారానే బయటికి పంపుతాం. ఇలా 6 సార్లు చేద్దాం. మార్చుకుందాం. ఇప్పుడు కుడి నాసికాన్ని మూసి ఉంచి ఎడమ నాసికం ద్వారా దీర్ఘశ్వాస తీసుకొని మరలా అదే నాసికం ద్వారా శ్వాసను బయటికి పంపుతాం. ఎడమ నాసికం ద్వారానే తీసుకుంటాం, ఎడమ నాసికం ద్వారానే బయట పంపుతాం. 6 సార్లు చేద్దాం. రిలాక్స్. నార్మల్ శ్వాస తీసుకోండి. ప్రాణాయామం చేసేటప్పుడు శ్వాస తీసుకునేటప్పుడు ముఖం మీద చిరునవ్వు ఉండాలి. ఇప్పుడు ఎడమ నాసికాన్ని మూసి ఉంచి కుడి నాసికం ద్వారా దీర్ఘశ్వాస తీసుకొని ఆ పీల్చిన శ్వాసని ఎడమ నాసికం ద్వారా బయటికి పంపుతాం. కుడి నాసికం ద్వారా తీసుకుంటాం, ఎడమ నాసికం ద్వారా బయటికి పంపుతాం. ఒక 6 సార్లు చేద్దాం. ఇప్పుడు కుడి నాసికాన్ని మూసి ఉంచి ఎడమ నాసికం ద్వారా దీర్ఘశ్వాస తీసుకొని ఎడమ నాసికాన్ని మూసి ఉంచి ఆ పీల్చిన శ్వాసని కుడి నాసికం ద్వారా బయటికి పంపుతాం. నార్మల్ శ్వాస తీసుకోండి. ఇప్పుడు కుడి నాసికాన్ని మూసి ఉంచి ఎడమ నాసికం ద్వారా 4 సెకండ్లు గాలి పీలుస్తాం. 4 సెకండ్లు పీల్చిన తర్వాత 7 సెకండ్లు ఆ గాలిని బంధించి ఎడమ నాసికాన్ని మూసి ఉంచి ఆ పీల్చిన గాలిని కుడి నాసికం ద్వారా 8 సెకండ్లు బయటకు పంపాలి. అంటే 4, 7, 8 4 సెకండ్లు పీల్చుకున్నట్టయితే 7 సెకండ్లు దాన్ని హోల్డ్ చేయాలి. 8 సెకండ్లు మెల్లమెల్లగా పూర్తిగా బయటికి పంపాలి.
స్టార్ట్ చేద్దాం. కుడి నాసికాన్ని మూసి ఉంచాను. ఎడమ నాసికం ద్వారా 4 సెకండ్లు గాలి పీల్చాను, బంధించాను శ్వాసని. ఎడమ నాసికాన్ని మూసి ఉంచాను. పీల్చిన శ్వాసని కుడి నాసికం ద్వారా మెల్లమెల్లగా సుమారు 8 సెకండ్లతో పూర్తిగా బయటికి పంపాను. ఈ 4, 7, 8 నిష్పత్తి, ఈ రేషియో మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది. అది ప్రాక్టీస్లోనే వస్తుంది. జనరల్గా ఏమవుతుందంటే ఎక్కువసేపు పీల్చుకుంటాము, ఎక్కువసేపు హోల్డ్ చేయలేము, ఫాస్ట్గా బయటికి పంపుతాం, జరిగేది అది. సో దాన్ని రెగ్యులేట్ చేయటమే ఈ ప్రాణాయామం యొక్క ఇంపార్టెంట్. సో మనం ఎన్ని తక్కువ శ్వాసలు 1 నిమిషంలో తీసుకుంటే అంత జీవితకాలం ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఈ ప్రాణాయామం చాలా ముఖ్యమైనది. దీని ప్రాక్టీస్ ఎప్పుడైనా చేయొచ్చు. దీన్ని భోజనం తీసుకున్నా కానీ, ఆహారం ఏదైనా తీసుకున్నప్పుడు కూడా చేయొచ్చు. ఇప్పుడు భస్త్రికా ప్రాణాయామం. భస్త్రికా ప్రాణాయామంలో 2 చేతులు భుజాలు పైకి తీసుకొని, శ్వాసను తీసుకుంటూ పైకి తీసుకొని, శ్వాసను గట్టిగా బయటికి పంపుతూ 2 చేతులని కిందకి తీసుకురావాలి. శ్వాసను తీసుకుంటున్నాను. ఇందులో కరెక్ట్గా చేసే వాళ్ళది ఒక ఐడెంటిఫికేషన్ ఏంటంటే, వాళ్ళది ఒక రిథం లాగా ఉంటుంది. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఆ రిథం అనేది టైం పడుతుంది. రిలాక్స్, నార్మల్ శ్వాసలు తీసుకోండి. ఇప్పుడు కపాలభాతి ప్రాణాయామం చేద్దాం. కపాలము అంటే శిరస్సు, భాతి అంటే ప్రకాశం. మన శిరస్సులో మెదడు, నాడీ వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని ప్రభావితం చేసి జ్ఞానోదయం చేసేదే ఈ కపాలభాతి ప్రాణాయామం. నర్వస్ సిస్టమాన్ని యాక్టివేట్ చేస్తుంది, అలానే జీర్ణ వ్యవస్థను కూడా రెగ్యులేట్ చేస్తుంది. ఇది చాలా చాలా మంచి ప్రాణాయామం. ఇందులో శ్వాసను బయట పంపటం మీదనే మన ధ్యాస ఉండాలి. శ్వాస ఆటోమేటిక్గా తీసుకోబడుతుంది. శ్వాసను బయటికి పంపేటప్పుడు నాభిస్థానం లోపలికి రావాలి, నిటారుగా ఉండాలి. తలభాగం బిగించకూడదు. తప్పు చేస్తే హెడేక్ వస్తుంది, బీపీ రైజ్ అవుతుంది. కాబట్టి ఎంత మీ కెపాసిటీ కొలది, మీ శక్తి కొలది చేయండి. 1 సెకండ్కి 1 స్ట్రోక్ చేస్తే చాలా మంచిది. గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, బైపాస్ అయిన వాళ్ళు, స్టంట్ పడ్డవాళ్ళు అవాయిడ్ చేస్తే మంచిది. ఏదైనా రుగ్మతలు ఉన్నాయి అనుకున్న, మన శరీరంలో ఉన్న రుగ్మతలన్నింటినీ బయటకు పంపుతున్నామన్న భావంతో చేయాలి, సంకల్పంతో చేయాలి. ఈ కపాలభాతి ప్రాణాయామం వలన వెయిట్ రెగ్యులేట్ అవుతుంది. అంటే అండర్ వెయిట్ కానీ ఓవర్ వెయిట్ కాకుండా వెయిట్ కంట్రోల్ అవుతుంది. దాదాపు అన్ని వ్యవస్థలు యాక్టివేట్ అవుతాయి. నార్మల్ శ్వాసలు తీసుకుందాం. ఇప్పుడు అనులోమ విలోమి ప్రాణాయామం. అనులోమ విలోమ ప్రాణాయామం కూడా చాలా ముఖ్యమైన ప్రాణాయామం. ఇప్పుడు దాకా చేసిన మన ప్రాణాయామాలకి ఇది ఛానలైజ్ చేస్తుంది, బీపీ కంట్రోల్ చేస్తుంది, మన శరీరంలో అన్ని ఈక్విలిబ్రియం చేస్తుంది. కాబట్టి ఇది కూడా మినిమం 5 మినిట్స్ చేయాలి. మొదట ఎడమ నాసికం ద్వారా ప్రక్రియ మొదలుపెట్టాలి. చివరిగా ఎడమ నాసికం ద్వారానే ఆ ప్రక్రియని క్లోజ్ చేయాలి. కుడి నాసికాన్ని మూసి ఉంచాను. ఎడమ నాసికం ద్వారా దీర్ఘ శ్వాస తీసుకున్నాను. 2 నుంచి 3 సెకండ్లు హోల్డ్ చేశాను. ఎడమ నాసికాన్ని మూసి ఉంచాను. ఆ పీల్చిన శ్వాసని
కుడి నాసికం ద్వారా పూర్తిగా బయటికి పంపాను. ఏ నాసికం ద్వారా శ్వాసను బయటికి పంపాను, మరలా అదే నాసికం ద్వారా శ్వాసను తీసుకుంటాను. ఇప్పుడు కుడి నాసికం ద్వారా తీసుకున్నాను. 2 to 3 సెకండ్ హోల్డ్ చేశాను. ఎడమ నాసికం ద్వారా పంపించాను. అలా ఆల్టర్నేటివ్గా చేద్దాం. ఒక 3 నిమిషాలు చేద్దాం. నార్మల్ శ్వాసలు తీసుకుందాం. చివరిగా భ్రామరీ ప్రాణాయామం. భ్రమరం అంటే తుమ్మిద ఎలా మనం పక్క నుంచి మన చెవి పక్క నుంచి ఎలా వెళ్తుంటే మనకు ఒక విధమైన వైబ్రేషన్ వస్తుందో ఆ రిథం తోటి ఓంకారాన్ని ఉచ్చరించాలి. స్టార్ట్ చేద్దాం. ముందు బటన్ వేళ్ళతో చెవులు మూసి ఉంచండి. శ్వాస తీసుకోండి. రిలాక్స్. ఇప్పుడు మెడిటేషన్ చేద్దాం. ఈ ధ్యానం చేయటానికి బాడీ నిటారుగా ఉండాలి. శరీరంలో ఏ భాగం బిగించకూడదు, ముఖం బిగించకూడదు. ముఖం మీద ప్రసన్న వదనంతో ప్రశాంతతతో ధ్యానం చేయొచ్చు. మీకు ఇష్టమైన మంత్రం కానీ ఓంకారం కానీ తీసుకొని మీ ఇష్టదైవాన్ని కానీ మీ తల్లిదండ్రులు కానీ గుర్తు చేసుకొని అది ఒకేసారి చేయాలి. తర్వాత ఎలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ధ్యానం చేయాలి. ఆలోచనలు వస్తుంటాయి, ఆలోచనలు వెంబడించొద్దు. అలా అని చెప్పి బలవంతంగా ఆపుకోవద్దు. యథాస్థితి మీ శ్వాసను గమనిస్తూ మెడిటేషన్ చేయండి. పట్టుకుపోతుంటే మరొకసారి మీ ఇష్టదైవాన్ని కానీ ఓంకారాన్ని కానీ గురోపదేశమైన మంత్రం కానీ గుర్తు చేసుకోవచ్చు. ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఇలా ఇంకా ఉంటే బాగుండు అనిపించే భావంతో ఉన్నాము. రెండు చేతులు పైకి తీసుకుందాం. రబ్ చేస్తూ ఆ వేడిని రెండు చేతులని ముఖం మీద పెట్టుకొని ముఖ భాగాన్ని నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. థ్యాంక్ యూ.